శుభోదయం. సమయం 5:30 కావస్తుంది. శ్రీప్రియ తన హాస్టల్ స్నేహితులతో కలిసి ఎక్కడికో వెళ్తుంది. అది తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట మీకోసం. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే వాటలోని బ్రతుకు దొరుకు, ప్రశ్నలోని బదులు ఉంది గుర్తుపట్టే గుండె నడుగు, ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ధన్యవాదాలు శ్రీప్రియ, మాకోసం మీరు పాట పాడి అందించినందుకు. ఈ బ్లాగ్ లో మరిన్ని పాటలు పాడి మమ్మల్ని అలరించాలని కోరుకుంటూ ఆర్జే శ్రీప్రియ సైనింగ్ ఆఫ్. బస్సులో అమృత ఎవరికైనా టీ కావాలా అని అన్నారు. అంతే, అందరూ మాకు కావాలి అని చెప్పి ఫైనల్ ఒక ప్లేస్ దగ్గర ఆపేలా చేశాం. ఒక పక్క జోరున వర్షం, ఇంకో పక్క వేడి టీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయం. అక్కడ అంకుల్ వేస్తుంది మిరపకాయ బజ్జీ అనుకున్నారు, కాదు బనానాతో ఒక స్వీట్లా చేస్తారు. జనరల్గా టీతో తినడం చూశాను అక్కడ అందరూ. టీతో పాటు ఏం లేకపోయినా పర్లేదు, కానీ స్వీట్ అంటే కష్టమే. అప్పుడు వచ్చింది మా అమృతం. ఎక్కువగా చెప్తున్నాను అనుకోకపోతే కొన్నిసార్లు ఈ చిన్న చిన్న ఆనందాలు ఎంత బాగా గుర్తుండిపోతాయి తెలుసా. ఎదురుకుండా వర్షం, నెత్తి మీద గొడుగు, చేతిలో మంచి టీ, చాలు. దేర్ మొమాట పడుతూ లేచి స్టెప్పులు వేయలేక అవస్థ పడుతున్న శ్రీప్రియ. అరే మంచి పాటలు పెట్టారా, అవన్నీ నోట్ చేసుకున్నా. మస్తు వైబ్ అయ్యే సాంగ్స్. నిజంగా ట్రావెలింగ్కి కాపీరైట్ వస్తుందని మ్యూజిక్ తీయాల్సి వచ్చింది, కానీ క్రేజీ ఉండే ప్లేలిస్ట్ వాళ్ళది. అది మన్మధరాజా కన్ని మనసే గిల్లుతూ దోపిడి చేసి చూపులతోటి చుట్టూ కొలితే చూడొద్దు, నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో గిచ్చి ముద్దు పెట్టద్దు మన్మధరాజా. ఈ పాట ప్లే చేయగానే అరే తిప్పి చూస్తే మన పాటలన్నీ అన్ని లాంగ్వేజ్లో ఉన్నారా బాబు, షాక్ అయ్యా. కాలం నడుతూ వచ్చాలి స్వర్గం పోలు అండా పాల్టు ఎల్లుమ్మినాటి అన్నంత నీ నాడనుకోళం మన్నుమ్మినాటి ఎల్లుమ్మినాటి అన్నంత నీ నాడనుకోళం మన్నుమ్మినాటి. అరే సారీరా, కాపీరైట్ వస్తుందా అన్నీ నేనే పాడేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటాను. అది ఫైనలీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను రా. ఇంకా పాటలు లేవు, కంగారు పడి వెళ్ళిపోకండి. ఓకే, రీచ్ అయ్యాను రా. ఇక్కడి నుంచే మున్రో ఐలాండ్ వెళ్ళబోతున్నాము. సో ఎవ్వరూ రెయిన్ కోట్ వేసుకోలేదు, కానీ ఎవరికన్నా కావాలని అడగానే ఫస్ట్ నేనే చేయెత్తా. బికాస్ మన దగ్గర గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ఫోన్ ఉంది, అవి తడవకూడదు, కంటెంట్ క్యాప్చర్ చేయాలి. అబ్బో బోల్డ్ ప్రికాషన్స్. బట్ వర్షంలో నేను ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. చాలా టెన్షన్ పడ్డా, అమ్మ ఎట్లుండబోతుందని. కానీ ముందు వెళ్ళాక ఎంత ఎంజాయ్ చేశానో మీకే తెలుస్తుంది. మన లుక్ చూసారా, ఎల్ల డట్టి ఫెల్ల సిట్టింగ్ ఆన్ ఎ ఫెర్రీ బోట్. 2 బోట్స్లో బయలుదేరాం అనమాట. అందులో కొంతమంది, ఇందులో కొంతమంది. తన పేరు అమృత. ఇన్స్టాగ్రామ్ ఐడి sailing_అమృత అని ఉంటుంది. ప్రొఫైల్ చూడండి, వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ. చెప్పడం కంటే చూస్తే బాగుంటుంది, చెక్అవుట్. అరే వర్షం జనుకుల వల్ల కొన్ని చోట్ల బ్లర్ ఉంటుంది ఏమనుకోద్దా. కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ రారా. సందె పొద్దు మేఘం పూల చల్లు కోరిసేను నేడు, చల్లనైన మనసులు ఆడి పడుతున్నవి చూడు,
హోయ్ పలికెను రాగం సరికొత్త గానం, ఈ ఆనందం మా సొంతం, మా సొంతం ఈ ఆనందం, నిలవాలి ఇది కలకాలం. సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడిపడుతున్నవి చూడు. పర్ఫెక్ట్ సాంగ్ కదా. సో ఎక్కిన దగ్గర నుంచి ఒక 40 minutes అలా బోట్లో ట్రావెల్ చేస్తే కొన్ని మంచి మంచి స్పాట్స్ వస్తాయన్నమాట. సో ఈ లోపల మంచి ఫన్ ఉండే. దూరం నుంచి ట్రీస్ని చూసి అరే కాసేపు అయ్యాక వాటి మధ్యలోంచి వెళ్తామన్న ఫీలింగ్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది. ఫైనలీ మ్యాంగ్రోవ్ ట్రీ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ దిగి పైకి ఎక్కి మామూలుగా ఎంజాయ్ చేయాలా. సో వీడియో మొత్తం చూస్తే మీకు అసలు దీని స్పెషాలిటీ ఏంటి అవి కూడా తెలుస్తాయి. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళా అంటే కొట్టేస్తాను నేను. ఎక్కడే ఉండవు అయ్యి. అమృత అక్కడికక్కడ కొరియోగ్రఫీ చేశారు. సో అందరం స్టెప్స్ నేర్చుకుంటూ రీల్ చేయడానికి రెడీగా ఉన్నాం. दर दम दर मस्त मस्त तर दम दर मस्त मस्त तर दम 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 बिंतर जीना मसीना सजना दम दर मस्त मस्त तर दम दर मस्त मस्त तर दम दम. వాడే వైబ్ కదా. అలాంటి క్లైమేట్లో క్రేజీ స్టెప్స్ అప్పటికప్పుడు కంపోజ్ చేసి వీడియోస్ తీసుకుని ఒక మంచి మెమరీ నాకు ఇది. సో ఇంకా మెల్లిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ మ్యాంగ్రోవ్ ట్రీని ఎక్కడం మొదలుపెట్టాం. బ్రాంచెస్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే ఒక్కొక్కళ్ళు కోతుల్లాగా ఒక బ్రాంచ్ తీసుకొని సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం అనమాట. నాకు ఎక్కడ ఆగుతుంది ఇలాంటి కోతి వేషాలు వేయడానికి. సో ముందర వెళ్ళి ఒక పైన కొమ్మ మీద కూర్చున్నా. And 6 months a year it will have salt water, and 6 months a year it will have fresh water.
We are now at a time when it is having little bit salt water. So if you taste the water, it's going to be salty. ఎక్కినంత ఈజీ కాదు మచ్చా దిగడం, చాలా కష్టం. పైగా నేను ఏదో పెద్ద అడ్వెంచరస్ లాగా చేత్తో గోప్రో అదే ఇన్స్టా 360 పట్టుకొని దిగుతున్నా, సొప్పని జారా. అందుకనే ఎక్స్ట్రాల్ చేయకూడదు. బట్ ఎనీవే, ఇంకా అందరు కిందకి దిగ్గానే కొన్ని పిక్చర్స్ దిగి మళ్ళీ వేరే స్పాట్కి స్టార్ట్ అయ్యాం. Now we go and swim. అరే నా కష్టాలు క్యాప్చర్ చేయడానికి 1-2 కాదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెయిన్ కోట, దాని తర్వాత గొడుగా, ఇన్స్టా 360 ఒకట, మళ్ళీ మధ్య మధ్యలో ఫోనా, ఇంకో పక్క వర్షమా. ఓ అమ్మా, మస్తు కష్టపడ్డారా. ఫైనలీ స్విమ్మింగ్ చేసే స్పాట్కి వచ్చేసాం అనమాట. అందరూ మెల్లిమెల్లిగా దిగుతుంటే నేను మాత్రం నుంచొని చూస్తున్నా ఉంటే దాని అర్థం నేను ఇంకా శానిటరీ ప్యాడ్సే వాడుతున్నానని. అమ్మాయిలు, ఇట్స్ హై టైమ్ రా. వీ షుడ్ ఆల్సో ఈవెన్చువల్లీ స్విచ్ టు మెన్స్ట్రల్ కప్స్. హై టైం. లేకపోతే అంతే, ఇలా నుంచొని చూడటం తప్ప ఏం చేయలేం. వాళ్ళందరూ హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తుంటే 2-3 ఫోటోలు దిగి కొన్ని పాటలు పాడుకున్నాను అలా కూర్చొని. అది చినుకు తాకే జడిలో చిగురు తొడిగే చెలిమే విరిసే హరివిల్లులే, ఎదుట నిలిచే నిజమే కలలు పంచే తీరే చిలికి చిరునవ్వులే, మునుపు కనుగొనని ఆనందమేదో కలిగే నాలోన ఈ వేళనే, ఎగసి ఉప్పొంగే ఊహల్లో మునిగి ఉన్నాలే, పలకరించే ఆసే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా, కలవరింతే తరిమే పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదేలా, నాలోనే దాగి నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా, ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా. అప్రాక్స్గా 30-40 minutes స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకెళ్ళి టిఫిన్ కుమ్ముడే. ఆల్రెడీ పొద్దున్న లేవడం వల్ల చాలా ఆకలిస్తుంది. మీట్ నోరా లెఫ్ట్ సైడ్లో, ఐశ్వర్య రైట్ సైడ్లో. Reached. Almost there.
కనీసం కనికరం లేకుండా ఎవరి కోసం వెయిట్ చేయకుండా అలా ఫుడ్ రాగానే ప్లేట్లో పెట్టేసుకొని పక్కొచ్చి తినేస్తున్నాను. అంటే అర్థమైందో ఎంత ఆకలి మీద ఉన్నానో. అంటున్నానని కాదు కానీ మన ఆంటీ ఎగ్ రోస్ట్ అప్పం తిన్నాక వేరే చోట మరి కాస్త తక్కువ టేస్టీగా అనిపించింది. మీరు నేరు సినిమా చూసారా? మోహన్ లాల్ గారిది. అందులో అనస్వర ఉంటారు కదా, తను అండ్ వాళ్ళ సిస్టర్ ఐశ్వర్య ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు మాతో పాటు. బాగా మాట్లాడారు అందరితో. ఫెల్ట్ రియలీ గుడ్. మీట్ అపర్ణ. అప్పుడు 10 గ్రామ్ నుంచి ఐఎమ్ ఇన్ టచ్ విత్ హర్. షీఈస్ అన్ అమేజింగ్ పర్సన్ అండ్ ఇప్పుడు షీ హాస్ స్టార్టెడ్ హౌస్ ఆఫ్ సర్ఫ్. సో cheers to many more trips together. మరిరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే, అద్దమె చూపెను బ్రతుకులలో తీరే, ఆ వైపరి తుడిచే కారే కన్నీరే, ఓహో మాటే వినదుగ 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 వేగం, దిగదుగ దిగదుగ వేగం, మాటే వినదుగ 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 వేగం, వేగం వేగం పెరిగే వేగమే తగిలే మేఘమే, అసలే ఆగదు ఈ పరుగే, ఒకటే గమ్యమే దారులు వేరునే, పయనమే నీ పనిలే. వన్ ఓ క్లాక్ ఎవడన్నా టీ తాగడానికి వెళ్తాడు. నేనే హలో మై బాయ్ ఇలాగే భయపడుతూ ఉంటాను డాగ్స్ని. సో టీ లేదని చెప్పి అజ్రు వాళ్ళ స్టేకి వెళ్ళి కాసేపు ముచ్చటేసి మళ్ళీ రేపు వెళ్ళిపోతా కదా. పాపం ఈజ్ రియలీ స్వీట్ పర్సన్. సో మనకి ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి అట్లా కాన్వర్జేషన్ చేసి హౌస్ ఆఫ్ సర్ఫ్ కి జై. రేపు నైట్ ట్రివాండ్రం నుంచి లేట్ నైట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నా. మార్నింగ్ దర్శనం చేసుకుని వెళ్ళాలి కదా అన్నట్టు. తీరా చూస్తే దర్శనం అయిపోయింది కాబట్టి సరే కుదిరితే ఉన్న ఎర్లీ ఫ్లైట్ ఉంటే ప్రీపోన్ చేద్దాం అనుకుంటే ఇందుకు ఫోన్ చేస్తే 1 నొక్కు 2 నొక్కు 3 నొక్కు అన్నప్పుడు వచ్చి నీ నొక్కాలనిపించింది. అంతసేపు లైన్లో నుంచి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మంచి అయితే కట్ చేపిస్తారండి. అలా ఉంటే ఈ కస్టమర్ కేర్. హౌస్ ఆఫ్ సర్ఫ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మ్యాగ్నోలియా అని ఒక కెఫే ఉంది. వచ్చిన రోజు దగ్గర నుంచి చాలా వింటూనే ఉన్న హాస్టల్లో బాగుంది అని. సో ఫైనలీ ఆ రోజు లంచ్ సరిగా చేయలేకపోయేసరికి ఎల్లుకి శాండ్విచ్ ఆర్డర్ చేశాను. వెజ్ అదిరిపోయింది. I'm so hungry. ఆవేశం మూవీ చూస్తూ ఆవేశంగా తిన్నానో ఆలోచిస్తూ తిన్నానో ఆకలి మీద తిన్నానో కానీ తినేసా రప్ప. టీ బాగుంది ఇక్కడ. సరే వెళ్ళే ముందు ఒకసారైనా తాగాను అని చిన్న అదో తుత్తి. అయితే శాండ్విచ్తో నాకు స్పేస్ లేదని చెప్పి 1/2 కప్ పడితే 1/2 కప్ టీకి బిల్ ఇలా. హ్యాపీగా నన్ను మసాజ్ చేయించుకోవాల్సింది. ఆయుర్వేద స్పా ఉంది మనకి యాజ్ పార్ట్ ఆఫ్ ద రిట్రీట్. ఏం ఉపయోగం, పీరియడ్స్ లో చేయరంట వాళ్ళు, కంఫర్టబుల్ ఉండరు కదా ఆబ్వియస్లీ. సర్లే మనకి దర్శనం అయింది. బాడీ ఫ్రేమ్ ఇప్పుడే మన అమ్మ కళ్ళు తిరుగుతున్నాయి. అందుకనే వయసుకు తగ్గట్టు కొన్నిసార్లు ఆగాలి. ఇక్కడ ఫోటో దిగి తాగండి. ఇక్కడ హాస్టల్లో అశ్వతి అని ఉన్నారు. తను బాలియా ఎక్కడో కొన్నారట. నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతా. చూడండి ఇక్కడ స్ట్రింగ్స్ ఉన్నాయి. సరే బాగుంది కదా వినడానికి, కొంచెం పీస్ఫుల్గా ఉంది కదా. టిబేటియన్ మ్యూజిక్లో ఉంది అనిపిస్తుంది కదా, టిబేటియన్ మ్యూజిక్. అయితే అశ్వతి నన్ను ఒక సాంగ్ పాడమని అడిగారు. మలయాళం సాంగ్ పాడలేకపోయినా తమిళ సాంగ్ పాడతా అని చెప్పా. సో మనకి బాగా ఇష్టమైన బాగా వచ్చిన తమిళ సాంగ్ ఇది. என்னோடு நீ உன்னோடு நான் ஒன்றோடு நான் ஒன்றாகும் நான் என்னோடு நீ உன்னோடு நான் ஒன்றாகும் நான்
చిన్న ఆశ మళ్ళీ తిక్కి తిక్కి పేసా మళ్ళీగ పోవాసం కొంచెం కత్తొడ వీసా என்னோடனி உன்னோடனா உன்னோடனா ஒன்றாகும்னா என்னோடனி உன்னோடனா ஒன்றாகும்னா. Thank you. So pretty. It was nice meeting you. Where are the other girls? Just let them know. Have a safe journey. I'll be in touch. Yeah, You're going. very nice meeting you. Come to Kochi. Oh, sure. Yeah, Yeah. then give me a call. Sure. Give my number. yeah. WhatsApp me. Nice meeting It was you. so nice. I'm going to keep in touch. Take care. This is gonna be in my vlog. Coming to see I will be here. Yes. ఇక్కడ ఆరామ్స్ కనబడుతుంది కదా మెన్యూ చూస్తూ పత్తెన్ వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ అందరూ బయటికి ఎక్కడికో వెళ్ళారు. సో స్కూటీ ఎక్కి మ్యాప్స్ పెట్టుకుని ఈ కెఫేకి వచ్చా. దారిలో ఈ చెత్త గూగుల్ మ్యాప్స్ని ఎన్ని బూతులు తిట్టినా తప్పలేదు కానీ వస్తుంటే ఆ గల్లీల మధ్యలో ఎవ్రీ కార్నర్ దగ్గర గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు. మీరు నమ్మరు నా టెన్షన్. ఒక పాయింట్ రీచ్ అయ్యాక వెనక్కి ఎవరో బైక్ మీద వస్తున్నట్టు అనిపించింది. ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నా ఇంకా గల్లీలే మెయిన్ రోడ్ రావట్లేదు. మధ్యలో జప్పన అయిపోయా. ఆయన పక్క నుంచి వెళ్ళిపోయారు. కానీ ఐ స్టిల్ రిమెంబర్ దట్ నైట్ డ్రైవ్. నాకు ఇప్పుడు కూడా చిల్స్ వస్తాయి ఆలోచిస్తే. అంటే నేను పాస్ అవుతుంటే అరుస్తుండే అనమాట. సో నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. అడుగుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు మీకేం భయం ఏదా ఏం అవ్వదా అని. ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. ముందుకెళ్ళమే నా బీపీ చూడాలి ఆ టైంలో. అమ్మా అంటే చిన్న చిన్న లేన్స్ కదా, ఎవ్రీ కార్నర్లో గుంపులుగా ఉన్నారు అబ్బాయిలు. వాళ్ళు ముచ్చట పెట్టుకుంటున్నారా ఆయనో అసలు వాళ్ళు ఎవరు ఏంటనేది. పోతే మనకు భయం వేస్తుంది కదా తెలియనప్పుడు గల్లీల్లో. లెసన్లో ఏంటంటే ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ ఎప్పుడైనా మ్యాప్స్ ఒకసారి చూసుకొని గుడ్డిగా ఫాలో అయిపోకుండా మెయిన్ రోడ్ ఏదైనా ఉంటే అది తీసుకుంటే దానంత మొత్తం ఇంకోటి లేదు. అదమ్మాయిలు. సో ఈ కెఫే పేరు ట్రూ థామస్. మేబీ థామస్ వాజ్ రియలీ ట్రూ అబౌట్ సంథింగ్ అండ్ దట్స్ వై ద కెఫే గాట్ ఇట్స్ నేమ్. సింపుల్గా ఏక్ సమోసాలు అలో అని అన్నాను ఎందుకంటే హెవీగా తినాలని అనిపించలేదు. బట్ చాలా యూనిక్గా టేస్టీగా సూపర్ ఉండే సమోసా అయితే. లెఫ్టో రైటో రైటో లెఫ్టో ముందుకో వెనుకకో పైకో కిందకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో 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 గో. From here I'm gonna meet my hostel buddies for one last time because రేపు మార్నింగ్ వెళ్ళిపోతా కదా. సో వాళ్ళందరూ డిన్నర్ చేస్తుంటే సరే నేను కూడా వస్తా అని చెప్పా. పయ్యా కిందకు పోయినప్పుడు ఒక వడ లేపేద్దాం అనుకున్నా కానీ సీసీటీవీ ఉంది. మళ్ళీ వెంటనే ఎందుకు వచ్చిందిలో వైరల్ అవడం ఇలా అని చెప్పి లైట్ తీసుకున్నా. ఐఎమ్ జస్ట్ జోకింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మినాల్ అండ్ నవీనా ఫర్ బీయింగ్ ద బెస్ట్ వాలంటీర్స్ అండ్ గివింగ్ us such a peaceful stay. Lots of love and I really hope our paths cross again. అదేరా అమ్మాయిలు అబ్బాయిలు కష్టపడి ఎడిట్ చేశాను. బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక రోజు ఉంది. నెక్స్ట్ డే ఏముంది ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ దిగింది అనుకున్నారు. ఫ్లైట్ ఎక్కే ముందు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఐ మెట్ మై ఫ్రెండ్స్ దేర్ అండ్ దెన్ వాళ్ళు నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళారు, ఏమేమో తినిపించారు. అవన్నీ చూడాలంటే నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయాలి. అంటూ దెన్ మీకు చెప్పేది మాట వినట్లేదు మీరు ఈ మధ్య. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పానో లేదో. సరే చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ, చేయని వాళ్ళు ఉంటే చెయ్యండి రా, తప్పే ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసి ఇంకో ముగ్గురిని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎప్పుడు మనం ఎదిగేది అర్థం కాదు పెట్టదు మీకు. సరే బాయ్.